మా జోలికొస్తే మర్యాదగా ఉండదని చైనా అమెరికాను హెచ్చరిస్తోంది. ఏదో ఒక కారణం వెతుక్కొని చైనాని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే లైట్ తీసుకునేది లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ పెద్దన అమెరికాకు అందరూ అణిగిమణిగి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా అది అమెరికాకు అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుంటోంది. తనకు పోటీగా ఎవరైనా ఎదుగుతున్నారనిపిస్తే వాళ్ళను వీలైనంత కంట్రోల్ చేయాలనుకుంటోంది. మాట వినని వాళ్ళని తొక్కేయటానికి ఎత్తులు వేస్తోంది. కానీ కొన్నేళ్లుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది చైనా. ఏ దేశమైనా అమెరికా గుప్పెట్లో ఇముడుతుందేమో కానీ చైనా మాత్రం అంత సీన్ లేదు. అంకుల్ సవాల్ విసురుతోంది. అయినా ఎప్పటికప్పుడు అమెరికా చైనాకి చెక్ పెట్టడానికి కొత్త దారులు వెతుకుతూనే ఉంది. లేటెస్ట్గా చైనా అమెరికా దేశాల రక్షణ మంత్రులు సమావేశం జరిగింది. ఈ వర్చువల్ మీటింగ్లో రెండు దేశాల డిఫెన్స్ మినిస్టర్లు పీట్ హెగ్సెత్, డాంగ్ జన్ల మధ్య చాలా కీలక అంశాలు వచ్చాయి. తైవాన్ అంశం చాలా ఏళ్లుగా వార్తల్లో ఉంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని చైనా అంటుంది. చైనాతో విభేదాలున్న దేశాలు తైవాన్ స్వాతంత్రానికి సపోర్ట్గా మాట్లాడుతుంటారు. డ్రాగన్ కంట్రీని ఇరుకున పెట్టడం కావాలి కాబట్టి అమెరికా తైవాన్ విషయంలో చైనాకు వ్యతిరేకంగానే మాట్లాడడం సహజం. ఈ విషయంపై చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా చైనా మళ్ళీ అమెరికాకు తేల్చి చెప్పింది. తైవాన్ మాది, మా అంతర్భాగం. ఆ ప్రాంత స్వాతంత్రానికి మద్దతిస్తున్నామనే పేరుతో చైనాను కట్టడి చేయాలని చూస్తే మర్యాదగా ఉండదని స్పష్టం చేసింది. మా అంతర్గత విషయాల్లో వేలు పెట్టొద్దని కాస్త ఘాటుగానే హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రంలో ఎవరైనా రెచ్చగొట్టే పనులకు దిగితే ఊరుకునేది లేదంటోంది. ఈ మాటలు ఖచ్చితంగా అమెరికాకు నచ్చవు. కానీ ఇప్పుడు తనకు నచ్చినా లేకున్నా చైనాను బెదిరించటానికి, భయపెట్టడానికి అమెరికా సత్తా సరిపోదు. కాబట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేయడం తప్ప సైడ్గా చైనాది తప్పని నిలదీసి అవకాశం అమెరికాకు లేదు. అందుకే చైనాతో వివాదం కోరుకోవడం లేదని అమెరికా అంటోంది. బీజింగ్తో ఎలాంటి వివాదాన్ని అమెరికా కోరుకోవడం లేదని, చైనాలో పాలన మార్పును ఆశించడం లేదని క్లారిటీ ఇస్తోంది. ఓ పక్క రష్యా నుంచి చమురు కొనే విషయంలో చైనా, భారత్లపై అమెరికా అసంతృప్తిగా ఉన్న టైంలో జరిగిన ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.